This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So as I said yesterday, మనం ఈ రోజు డిస్కస్ చేయాల్సింది ఫస్ట్ వచ్చి మనం ఫస్ట్ సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. మీరు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ మనం ఏమేమి సర్టిఫికేషన్స్ మీరు చేయొచ్చు అని చెప్పి దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి సివి ప్రిపరేషన్ ఆర్ రెజ్యూమే ప్రిపరేషన్ గురించి చూద్దాం. అంటే వాట్ ఆర్ ద థింగ్స్ మీరు ఆ రెజ్యూమ్ లో ఏం ఉంచాలి, యాక్చువల్ గా ఎలా ప్రెజెంట్ చేయాలి అని చెప్పి అనేది దాన్ని చూడాలి మనకి. నెక్స్ట్ వచ్చి మనకి జాబ్ మార్కెట్ గురించి చూద్దాం. మీకు జాబ్ మార్కెట్ ఎలా ఉంది? జాబ్ మార్కెట్ ఈస్ వెరీ గుడ్ అండి. మీకు నిజం చెప్పాలంటే బాగా స్టార్ట్ అయింది యాక్చువల్గా. సో నెంబర్ ఆఫ్ కాల్స్ కానీ, ఎందుకంటే నిన్న ఒక రోజు ఒక 2 ఇంటర్వ్యూస్ అయినా, ఈ రోజు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఇంకో షెడ్యూల్ అవ్వచ్చేమో, అంటే స్టూడెంట్స్ చేస్తున్నాను కదా, సో అవ్వచ్చేమో యాక్చువల్గా. సో కాబట్టి మార్కెట్ పుంజుకుంది మీకు. సో కాబట్టి బాగానే ఉంటుంది, ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. జనవరిలో కూడా మీకు అంత కాల్స్ ఉండవు, ఎందుకంటే బడ్జెట్స్ అప్పుడు రిలీజ్ అవుతాయి కాబట్టి ఏదైనా ఫిబ్రవరి మార్చ్ నుంచే మీకు వస్తాయి అనమాట. సో కాబట్టి మీరు మార్కెట్ ఈస్ గుడ్, దాంట్లో డౌట్ లేదు మీకు. ఫోర్త్ వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మీకు. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మనకి Q&A గురించి డిస్కస్ చేద్దాం మీకు. దిస్ ఇస్ మోర్ ఫర్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయడానికి లాస్ట్ లో కొంచెం ఎక్కువ టైం ఇస్తాము. ఇదేమి మనకి ఇక్కడేమి ప్రాక్టికల్ సెషన్స్ అనేది మనం టెక్నికల్ ఏం మాట్లాడలేదు కాబట్టి మోర్ జనరిక్ వే కాబట్టి మీకు ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీకు ఎక్కువ టైం ఇవ్వడానికి నా ప్లాన్ అనమాట. సో ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్ అనేది ನಾವು చెయ్యాలా వద్దా అంటే, మీరు ఫినాన్షియల్ గా స్టేబుల్ మీకు. ఎందుకంటే మనం ఈ కోర్స్ తో మీరు 3 సర్టిఫికేషన్స్ రాసుకోవచ్చు అండి. ఒకటి వచ్చి AWS సిసాప్స్ అనమాట, ఫర్ ఆపరేషన్స్ పీపుల్, సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ అసోసియేట్. రెండోది వచ్చి AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఇంకోటి వచ్చి AWS డెవలపర్ అసోసియేట్. సో కాబట్టి మీకు ఈ మూడు కూడా అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్. ప్రతి ఒక్కటి కూడా మీకు $150 ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 13 to 14,000 దాకా అవుతుంది, ఎందుకంటే మనకి సర్వీస్ కిందకి వస్తుంది కాబట్టి ఐ థింక్ 18% GST వస్తుంది దీని మీద. సో $150 దాకా వస్తుంది. నా $150 నేను అఫోర్డ్ చేయగలను అంటే ఫస్ట్ దానికి 150 అని, అది పాస్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ కి 50% డిస్కౌంట్ వస్తుంది మీకు. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మీకు $75 కి వస్తుంది అనమాట. మీకు యాక్చువల్ 177 అవుతుంది అనుకుంటాను, ఎందుకంటే ప్లస్ $27 ట్యాక్స్ అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఓవరాల్ గా మీరు చూసుకుంటే నేను 177 and 85 వేస్తున్నాను అనుకోండి, సమ్వేర్ లైక్ 15,000. ఐ థింక్ 83 ఉన్నట్టుంది ఇప్పుడు యాక్చువల్ గా, బట్ అగైన్ లిమిట్ మీకు 15,000 దాకా అవుతుంది చూడండి మీకు. రైటా? మీకు 15,000 దాకా మీకు అవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది మీకు. సో ఎస్, దీన్ని ఇబ్బంది లేదు, నేను చేయగలను అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే AWS దీంట్లో లాగిన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ న్యూ ప్రైవేట్ విండో అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS మీకు ట్రైనింగ్ లో లాగిన్ చేయాలి. మీకు ట్రైనింగ్ లో లాగిన్ చేసి మీకు కిందకు వచ్చి లాగిన్ చేయడానికి సైన్ ఇన్ అని ఉంటుంది. బట్ నేను చాలా రోజులు అయింది లాగిన్ చేసి. మామూలుగా మీరు సర్టిఫికేషన్స్ అన్ని పాస్ అయ్యారు అనుకోండి, మీకు క్రెడ్లీ అని దాంట్లో బ్యాడ్జ్ వచ్చేస్తుంది మీకు. గూగుల్ ఇంకా దీంట్లో యాడ్ చేసినట్లేదు మీకు. ఇది కూడా పియర్సన్ వాళ్ళదేనండి. సో మీరు చూస్తే ఇట్లా వస్తాయన్నమాట. మీరు చూసారనుకోండి, చూస్తే AWS సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఉంది, డెవలపర్ అసోసియేట్, డెవాప్స్ ఇంజనీర్ ప్రొఫెషనల్, డెవలపర్ అసోసియేట్ కూడా మీకు ఉండాలి యాక్చువల్లీ. ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ ఇట్లా కొన్ని ఎక్స్పైర్ అయింది చూడండి మీకు. మీరు నేను క్యూబర్నెటిస్ ఎక్స్పైర్ అని, ఇంకా నాకు అవసరం అనిపించలేదు సర్టిఫికేషన్స్ రాయడం యాక్చువల్గా. బట్ ఇలా మీరు ఇది వచ్చి ప్లస్ ఒక 4-5 సర్టిఫికేషన్ వేరే అకౌంట్లో ఏదో ఉండాలి మీకు. సో కాబట్టి మీరు ఇక్కడ నుంచి రాయొచ్చు అనమాట. మీరు ఏదర్ ఇది రాయొచ్చు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఇది డెవలపర్ అసోసియేట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎక్కడ ఉంది మీకు ఇది. ఇట్లా వస్తుంది అనమాట. ఎక్స్పైర్స్ ఆన్ ఈ సంవత్సరం ఎక్స్పైర్ అవుతుందండి మీకు. ఏంటిది సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఈ బ్యాడ్జి.
ఇది వచ్చి డెవలపర్ అసోసియేట్, ఇది కూడా మీకు జూన్ 2025, అంటే 2 years ఉంటుంది మీకు. 3rd year లోపల మీరు చేయాల్సి వస్తుందన్నమాట. మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారంటే ఇక్కడ వచ్చేస్తుందండి. నా మీరు దాన్ని ఏం చేస్తారు ఇక్కడ మీకు లెట్స్ ఈ చాలా రోజులు అయిందండి, పాస్వర్డ్ గుర్తులేదు నాకు యాక్చువల్ మీకు, బట్ లెట్ మీ డూ. మార్చారు ఈ మధ్య వీళ్ళు. వీళ్ళు అది గుర్తులేదండి, ఏదో పాస్వర్డ్ ఇచ్చినట్టు గుర్తు యాక్చువల్గా నేను. ఓకే, నేను లెట్ మీ రీసెట్ ద పాస్వర్డ్. ఒకసారి నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ నేను ఫ్రీజ్ చేసి పెడతాను. సో కాబట్టి మీకు రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి రీసెట్ పాస్వర్డ్ చేసుకోండి ఇక్కడ మీకు. ఓకే, ఏం చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ మీకు దాన్ని ఏమంటారు, మీకు యువర్ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ నేను చేసినట్టు గుర్తా యాక్చువల్గా మీకు. సో సరే, ఈ మధ్య మార్చారండి మీకు. అయితే వేరే అకౌంట్ లో ఉందా లేదా చూడాలి. ఇక్కడ మీకు మీరు ఏమేమి ఎగ్జామ్స్ పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ఇక్కడ రావాలి మీకు. ఓకే, డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లేకపోతే ఇక్కడికి వచ్చాను అనుకోండి మీకు. ఇంకా మీరు ఏమేమి ఎగ్జామ్స్ అయ్యారో అన్ని కూడా చూపించాలండి యాక్చువల్గా, అది నాకు కావాల్సింది. మీ ప్రొఫైల్ అంతా వస్తుంది కదా, నాకు 2 అకౌంట్లు ఉన్నాయి, ఏదేదో గుర్తులేదు యాక్చువల్గా మీకు. అంటే మనం పాస్ అయిందంతా కూడా అక్కడ రావాలి. సో లాగిన్ అయిందా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, నేను కిందకు వచ్చి సర్టిఫికేషన్కి వచ్చి గో టు యువర్ అకౌంట్ అన్నాం అనుకోండి ఇక్కడ. ఇక్కడ ఎగ్జామ్ హిస్టరీకి వచ్చాను అనుకోండి మీకు. ఐ థింక్ ఇది వేరేది అనుకుంటానండి నాది మీకు. సరే, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు
ఇక్కడికి వచ్చి మీకు రిజిస్ట్రేషన్స్ అంతా మీరు ఎగ్జామ్ ఇక్కడ మీకు ఎలిజిబుల్ అన్ని కనిపిస్తాయండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అసోసియేట్ అండ్ సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ అన్నారు అనుకోండి మీకు. సర్టిఫికేషన్ స్టేటస్కి వస్తాను. ఐ థింక్ నేను వేరే అకౌంట్లో ఉన్నానండి, అది వచ్చిన ఇబ్బంది మీకు. సరే ఎనీవే, సో ఇక్కడికి వచ్చి మీకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చి ఏది కావాలా, సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ ఇది షెడ్యూల్ చేసుకొని మీకు డీటెయిల్స్ అంతా ఎంటర్ చేశారు అనుకోండి. ప్రతి స్టేట్ ఫర్ ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఎగ్జామ్ మీకు. కాకపోతే ఎగ్జామ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే, నేనైతే ఇప్పుడు కూడా తెల్లవారుజామున రాస్తాను అండి, 4 o'clock అట్లా రాస్తాను. ఎందుకంటే ఆ టైంలో బ్యాండ్ విత్ బాగుంటుంది, గోల్ ఉండదు, పవర్ కట్స్ తక్కువే ఉంటాయి, యూపీఎస్ ఉంది అనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఆన్లైన్ విన్, ఐ హ్యావ్ ప్రైవేట్, ఐ హ్యావ్ ఇన్ పర్సన్, ఓకే ఇట్లా తీసుకొని అయితే మీకు వచ్చి నెక్స్ట్ వచ్చి వాడంతా చెక్ చేస్తాడండి. మీ కెమెరా ప్రాక్టర్ వచ్చి మొత్తం మీకు పైన ఏంటి, కింద ఏంటి, వెనకేంటి, ముందేంటి, గోడ ఉందా, కుప్ప ఉందా, అన్ని అడుగుతాడు. కాబట్టి కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే మీరు చేసుకోవాలా. సో కాబట్టి ఇంగ్లీష్ అని చెప్పి మొత్తం మీకు నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ రండి, సో స్లాట్స్ ఇస్తాడు ఇక్కడ మీకు. మీరు చూసినట్లు ఏ డేటు, ఆ డేట్ లోపల ఏ స్లాట్ లో మీరు చేయాలనుకుంటున్నారని చెప్పి కింద రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 28th అని అనుకున్నాను అనుకోండి మీకు. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్ప్లోర్ మోర్ టైమ్స్ అని ఇక్కడ చాలా ఇచ్చారు చూడండి. సో నా రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా 4 o'clock స్లాట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మోస్ట్ 1.5 hour మించి రాయరు. ఎగ్జామ్ 1.5 hour 2 hours మీరు అంతకంటే 210 minutes అనుకుంటాను యాక్చువల్గా. కాబట్టి 210 ప్రొఫెషనల్, ఇది 150 ఎంత ఉండాలండి, 2 hours ఎంత ఉంటుంది. కానీ 1 hour మించి పట్టదు మీరు బాగా ప్రిపేర్ అయ్యింటే. సో బుక్ దిస్ అపాయింట్మెంట్ అని చెప్పి మీకు ఇక నెక్స్ట్ వెళ్ళిపోయి మీరు డబుల్ పే చేయడం అనమాట. మీకు ఎంత ఉంది, 170, నేను చెప్పిన $177 ఉంది చూడండి మీకు. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ అన్ని కూడా మొత్తం ఫిల్ చేసేయండి, నెక్స్ట్ అయితే పే చేసేయండి, అయిపోతుంది మీకు. ఓకే, సో కాబట్టి రిజిస్టర్ చేయడం మీకు టైమింగ్ అంతా ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవడం, ఎగ్జామ్ రాసేయడం, అంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ ఏం కాదు మీకు. సో కాబట్టి మీకు ఈజీ అని, టఫ్ ఏం కాదు, ఈజీ బై ద వే. బట్ కొంచెం ప్రాపర్ గా బాగా ప్రాక్టీస్ చేసుకొని చేస్తే ఇట్స్ ఈజీ టు క్లియర్ మీకు. ఓకే, కాబట్టి మీకు ఫినాన్షియల్ గా ఇబ్బందులు లేవు అనుకుంటే సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ ఈజీ కావాలంటే సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్ అండి. కొంచెం ఛాలెంజింగ్ కావాలంటే సిసాప్స్ బై ద వే. నా ఇండియాలో అగైన్ మీరు సర్వీస్ డెలివరీ కంపెనీస్ కి అప్లై చేసినప్పుడు వారు క్లయింట్ కి చూపించుకోవాలి. కాబట్టి మీ దగ్గర నుంచి సర్టిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇండియాలో ఉన్న మీరు యుఎస్, యూకే అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటే ఆబ్వియస్ గా వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి రెఫరెన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు అంటే సర్టిఫికేషన్ ఇంకా వాల్యూ ఉంది అక్కడ మీకు. బయట ఇండియా ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో రాయించి దాన్ని చీప్ చేశారు కానీ మీకు. సో బట్ ఇంకా ఫారిన్ కంట్రీస్ లో సర్టిఫికేషన్ చాలా వాల్యూ ఉంది మీకు. సో కాబట్టి మీకు సర్టిఫికేషన్ అనేది చేయమని నేను చెప్తాను మీకు. అజ్యూమింగ్ దట్ మీకు ఫినాన్షియల్ ఇబ్బందులు ఏమీ లేదు అనుకుంటే తప్పకుండా చేయమని చెప్తాను మీకు. ఓకే, సో ఈజీది అయితే సొల్యూషన్ ఆర్టెక్ అసోసియేట్, లేదంటే మీకు సిసాప్స్. నౌ నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీ సివిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా మీకు. సో ఎవరో ఏదో ఒకరు సివి ఇస్తే దాని మీద పైన కింద ఎడిట్ చేసి పేర్లు మార్చేసి మనకి ఆన్లైన్ లో పెట్టేద్దాం. యాజ్ ఇఫ్ షార్ట్ లిస్ట్ చేసేవాడు, ఇంటర్వ్యూ చేసేవాడు పిచ్చోడు, వాడేం పట్టించుకోడు, అలాంటి ధోరణిలో చేస్తే బెస్ట్ ఆఫ్ లక్ బై ద వే. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం టాలెంట్, మనకి బాగా టాలెంట్ ఉంది, ఓకే తప్పు లేదు. మనం చేసే తప్పు ఏంటంటే అవతలోడు పిచ్చోడు అనుకోవడం యాక్చువల్గా. సో కాబట్టి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎవరో కొంత ఉండొచ్చు, కానీ మీ సీవీని బట్టి మీ టాలెంట్ ఏదని పసిగట్టేయగలరు యాక్చువల్. ఇప్పుడు నాకు సీవీ, నా దగ్గరికి సీవీ వచ్చింది అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ లో ఆ సీవీని ఎలా వీడు ఫ్రేమ్ చేసి ఎలా పెట్టాడు అని బేస్ చేసుకొని కొన్ని జడ్జ్ చేస్తాం అతన్ని. ఓకే ఇతని ఇంట్రెస్ట్ ఏంటి, ఎట్లా చేశాడు. కొందరు ఏంటంటే మరీ చండాలంగా పైన టెరాఫామ్ పెట్టుంటాడు, కింద ఎక్కడా కూడా జాబ్ ప్రొఫైల్ టెరాఫామ్ కనిపించదు, ఎందుకంటే అతను జైలా బయట ఎక్కడి నుంచి కాపీ చేశాడు యాక్చువల్గా. సో కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఒక 1 week పెట్టుకోవాలి మీరు. 1 week పెట్టుకొని దాన్ని చిన్నగా ఏంటి, ఏమేమి పెడదాం, ఏ పాయింట్ పెడదాము మీకు. ఫస్ట్ మీరు ఎవరో ఒకరు శాంపుల్ రెజ్యూమ్ ఇస్తారో దాన్ని పెడదాం అనే ద్వారా నుంచి ఫస్ట్ బయటికి రండి యాక్చువల్గా. ఓకే, సో ఇంటర్నెట్ లో చాలా ఉంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను చిన్నగా నా రెజ్యూమ్ నేను క్రియేట్ చేసుకుంటాను అని చెప్పి మీరు ఆలోచించాలా.
సో దానికి సంబంధించిన టూల్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు రెజ్యూమ్ బిల్డ్ టూల్స్ వాడుకుంటే మంచిదండి. వన్ ఆఫ్ ద గుడ్ టూల్ నేను వాడేది ఏంటంటే ఎన్హాన్స్ CV అని ఉంటుంది. ఇది ఫ్రీ కాదు, యాక్చువల్ గా మంత్లీ 800 రూపీస్ ఎంత అవుతుంది. నా తెలిసి మీకు ఒక ఇద్దరు ముగ్గురు కొలాబరేట్ అయ్యి చేసుకోవచ్చు అనమాట. 1 మంత్ కంటే మీకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి ఇక్కడ మీకు. సో మీకు ఇక్కడ చూస్తే ఇది మీకు అంటే నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను కదా, వాళ్ళకి చేసిన కొన్ని చాలా చేశాను అనుకోండి, కొన్ని టెస్ట్ CVలు అనమాట యాక్చువల్ గా. బట్ లెట్ మీ షో యూ. CV ఎక్కడో పెట్టున్నానండి మీకు. వేర్ ఈజ్ మై CV? ఇది ఓకే. సో నేను ఏం చేస్తాను, ఎడిట్ అంటాను మీకు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూడడానికి ఫస్ట్ ఎలా ఉందంటే, ఇక్కడ వ్యూకి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ రెజ్యూమ్ ని ఫస్ట్ పేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఆ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారా లేదా అని చెప్పి 90% ఆఫ్ ద టైము మీ ప్రెజెంటేషన్ మీదే ఉంటుంది. ఎందుకంటే అవతల వాడికి గురించి మీ గురించి ఏం తెలియదు, మీకు అవతల వాడికి మీ గురించి ఏం తెలియదు కాబట్టి ఆబ్వియస్ గా ఏమవుతుంది, మీకు మీ రెజ్యూమ్ లో పెట్టింది అర్థమవుతుంది. అది ఏ విధంగా ప్రజెంట్ చేయగలరు అంటే అందంగాని కాదు, కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇమాజిన్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ కాబట్టి, ఇప్పుడు ఎవరన్నా నా రెజ్యూమ్ చూసినప్పుడు యాజ్ అన్ ఆర్కిటెక్ట్ గా కానీ, లేకపోతే సీనియర్ SRE అయినా కూడా, ప్రిన్సిపల్ SRE అయినా కూడా, ఫస్ట్ నేను ఏం చేస్తాను, రీసెంట్ గా కొంచెం ఓల్డ్ రెజ్యూమ్ అయినా కూడా రీసెంట్ గా ఏం ప్రాజెక్ట్స్ మీద నేను పనిచేశాను అని పెట్టాను. యాక్చువల్ గా నా టెక్నికల్ స్కిల్స్ ఏం పెట్టలా. ఎందుకు, ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు దాంట్లో కీవర్డ్స్ ఏంటి, అజూర్ AKS, ఆన్ ప్రెమిసెస్ క్యూబర్నెటీస్, AWS గ్రీన్ఫీల్డ్ డిప్లాయ్మెంట్. దీన్ని బట్టి ఒక ఇతను AWS ప్రాజెక్ట్ లో పనిచేశాడు, అజూర్ లో పనిచేశాడు, ఆన్ ప్రెమిసెస్ లో పనిచేశాడు, దాని గురించి ఒక అండర్స్టాండింగ్. తర్వాత హై లెవెల్లో బుల్లెట్ పాయింట్స్ ఏమున్నాయి అని చెప్పి. సో ఈ ఒక్క సెక్షన్ ని బట్టి, రీసెంట్ ప్రాజెక్ట్స్ బట్టి ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసే అతనికి ఓకే రియల్ టైం ఇతను పనిచేసింది, ఎటువంటి డౌట్ లేదని అర్థమైపోద్ది అనమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రమే ఇలా పెడతారు యాక్చువల్ గా. లేదనుకోండి, జనరల్ గా ఎలా పెడతారంటే ఫస్ట్ పైన సమ్మరీ, ఓకే, ఆర్ ఆబ్జెక్టివ్. యాజ్ ఏ వెరీ గుడ్ పర్సన్ ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్. మీ ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ సింపుల్, అదేంటంటే జాబ్ తెచ్చుకోవడం. దానికి మళ్ళీ ఆబ్జెక్టివ్ అని పెట్టాల్సిన పని లేదు మీకు. యాక్చువల్గా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏది పెట్టకుండా తర్వాత స్కిల్స్కి వచ్చాను. స్కిల్స్కి వచ్చి నాకు ఏమేమి స్కిల్స్ వచ్చు. సో పైన వచ్చి నేను పనిచేసిన ప్రాజెక్ట్ లో కింద స్కిల్స్, పైన కింద రెండు మ్యాచ్ అవ్వాలి మీకు. ఓకే, ఆ తర్వాత నా సర్టిఫికేషన్స్ మీకు, ఆ తర్వాత నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అండి మీకు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. సో ఆ తర్వాత మీకు ఇట్లా కిందకి వెళ్ళాం అనుకోండి, మీకు అంత ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయినాక మీకు ఓవరాల్ గా చూసుకుంటే మీకు, సో నా ఎక్స్పీరియన్స్ ఫైనల్ గా వచ్చి మీకు మీ ఎడ్యుకేషన్ మీకు. అక్కడ నేను ఇంజనీరింగ్ అప్పుడు చదివాను, ఇంటర్మీడియట్ ఇప్పుడు చదివాను, 10th క్లాస్ అప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేరు. మీరు ఇంజనీరింగ్ డిగ్రీ చదివారంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అని అందరికీ తెలుసు. మీకు ఎలాగ బ్యాక్గ్రౌండ్ చెక్ లో పోయినప్పుడు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్పేస్ నింపాల్సిన అవసరం లేదు మీకు. సో కాబట్టి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అది. క్లాస్ లో ఫస్ట్ వచ్చాను, ఈతలో ఫాస్ట్ వచ్చాను, సైకిల్ బాగా దొక్కాను, ఏం అవసరం, మీ హాబీస్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఓకే, సో కాబట్టి ఏదైనా కూడా ప్రిసైజ్ గా నా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను ఏం చేశాను మీరు చూస్తే సమ్వేర్ లైక్ ఒక 3-4 ఎన్నో పేజ్ ఇది 3-4 పేజెస్ లో చేసామండి మీకు. నాకు అయిపోయింది అనమాట. సో సింపుల్ గా అయిపోవాలి పని అంతా కూడా మీకు. కొందరు ఏం చేస్తారంటే ఒక రెజ్యూమ్ చూసా 16 పేజీలు ఉంది రెజ్యూమ్ మీకు. నౌ ఆ రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు అతను ఏమనుకున్నాడంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా సైడ్ నేను ఏమనుకుంటానంటే, ఓకే నేను చేసిందంతా దాంట్లో పెట్టి పంపిస్తాను అని ఆలోచించాడే తప్పితే అవతల పర్సన్ కి అంత ఓపిక ఉంటుందా? ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయంటే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ జరగాల. షార్ట్ లిస్టింగ్ జరిగేటప్పుడు HR ఏం చేస్తుంది తెలుసా మీకు, ఒక 20 రెజ్యూములు తీసుకొని నా నెత్తి మీద పడేస్తుంది మీకు. ఆమె ఆయన మోస్ట్లీ ఏం చేస్తుందంటే పోయి ఆ నౌకరీ ఆర్ మాన్స్టర్ లో కొన్ని కీవర్డ్స్ ఇచ్చి చెక్ చేస్తుంది అనమాట HR. సో ఆటోమేటిక్ ఒక బంచ్ ఆఫ్ రెజ్యూమ్స్ దాంట్లో ఏదో చూడకుండా మొత్తం అటాచ్ చేసేసి పంపించేస్తుంది. సో పోనీ ఇలా మనం దానికి హెల్ప్ చేసాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూ కోసం హెల్ప్ చేసాం అనుకోండి, ఆ ఇంటర్వ్యూ కోసం దానికి. సో అలాగని HR ఏం చేస్తుందంటే మనకి ఏమి ఎక్స్ట్రా మనీ కూడా ఏమి ఇవ్వదు.
బేసిక్గా మనం ఉన్న టైంలో నుంచే మనం ఈ ఎంట్రీ దానికోసం హెల్ప్ చేయాలి మనం యాక్చువల్గా, అవునా? సో కాబట్టి నేనేం చేస్తాను, నాకు దాని ఏమంటారు, జీరో అడ్వాంటేజ్ యాక్చువల్గా షార్ట్ లిస్ట్ చేయడం వల్ల మీకు నా టైం వేస్ట్ నిజం చెప్పాలంటే. అప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ పేజ్ లోనే డిసైడ్ అయిపోతాను ఇతనికి వచ్చారు రాదా అని చెప్పి. అలాంటి ఫస్ట్ పేజే మీరు సరిగ్గా పెట్టలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? కాబట్టి మీరు ఏం చేయాలా, ఇలాంటి ఒక రెజ్యూమ్ బిల్డ్ టూల్స్ చాలా ఉన్నాయి. నేను అవన్నీ వాడలేదు, నేను ఎన్హాన్స్ ఇవి వాడాను. దిస్ ఈస్ గుడ్. ఎందుకు ఇది గుడ్ అంటే మీకు యాక్చువల్గా నేనేం చేస్తాను, లెట్ మీ గో టు డాక్యుమెంట్స్. మీకు డిఫరెంట్ డిజైన్స్ వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినప్పుడు నేను ఏం చేయొచ్చు, మీకు డిజైన్ అండ్ ఫాంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు ఫాంట్స్ ఏమైనా మార్చాలనుకోండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మీరు చేసుకోవచ్చు, స్పేసెస్. అలాగే వాళ్ళు కొన్ని టెంప్లెట్స్ ఇస్తారండి మీకు. టెంప్లెట్స్ ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఇది సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఇలాగనమాట మీరు మార్చుకోవచ్చు. మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ ఇస్తాడు, డిజైన్ ఫార్మేట్ ఇస్తాడు. ఈవెన్ గుడ్ థింగ్ ఏంటంటే సెక్షన్స్ మీరు చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పైకి తీసుకురావాలనుకోండి, ఇలా తీసుకురావచ్చు. మీకు ఇలాగా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మీకు దీంతో. సో కాబట్టి దిస్ ఈస్ ఎ గుడ్ వన్. మీకు ఎన్హాన్స్ సివి అనేది ఏంటంటే మీరు లోపలికి వచ్చి వాళ్ళే ఐడియాస్ ఇస్తారు మీకు. సో సార్ నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం పెట్టాలి మీకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని సివిలు పెట్టినాను, డ్రైవ్ లో చూడండి. అలా కాకుండా మీరు ఏం చేస్తారు, naukri.com రండి. ఏం పెట్టాలో వాళ్ళే చెప్పుకుంటారు. యాక్చువల్ నేను ఏం చేస్తాను, మీకు AWS అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేయండి. మీకు అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేసి కొన్ని ఇక్కడ ఉన్నాయి కదా మీకు, ఇలాగా. సో ఓపెన్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడే కనిపిస్తాయి చూడండి, టెక్నికల్ గా ఉంటాయి అనమాట. మీకు ఏంటి, మీకు ఇండస్ట్రీ నాలెడ్జ్, స్ట్రాంగ్ బిజినెస్ యాక్ట్ వాళ్ళే చెప్తారు యాక్చువల్ గా. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా అన్ని వాళ్ళే ఇస్తారు, A to Z గా ఆన్సర్లు అన్ని వాళ్ళే ఇస్తారు. మనం దాన్ని బయటికి తీసి ఏం చేయాలంటే మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇట్లా ఒక 30-40 ఇంటర్వ్యూల నుంచి తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని నీట్ గా క్రియేట్ చేసుకోవడం అంతే. అంతకు మించి ఏముంది అక్కడ మీకు. దానికి వేరే వాళ్ళు రిజ్యూమ్ చేసి మీకు తీసుకోవడం ఎందుకు? సో వేస్ట్ ఆఫ్ టైం. పైగా కొన్నిసార్లు వాళ్ళు చేసిన తప్పులే కాపీ పేస్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ చేస్తారనమాట. సంథింగ్ లైక్ ఒక అతను పెట్టినాడు, ఐ యూస్ టు మేనేజ్ యాప్ సర్వీసెస్ ఇన్ AWS అన్నాడు. యాప్ సర్వీసెస్ అజూర్ లో వస్తుంది, AWS ఎందుకు వస్తుంది? అక్కడే అర్థమైపోయేలా ఇతను ఏం చేశాడని, కాపీ చేశాడని. సో కాబట్టి కాపీ పేస్ట్ చేయకుండా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కావాలనుకున్నప్పుడు నౌకరీకో మాన్స్టర్కో వెళ్ళి ఓపెన్ చేసి వాళ్ళు ఏం అడుగుతున్నారు అని చెప్పి లోపలికి వెళ్ళి మీకు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళే ఇచ్చారు చూడండి. కాకపోతే ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ చేయకుండా బద్దకించకుండా కొంచెం రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ అది కూడా రీఫ్రెష్ చెప్పమంటే తీసుకొచ్చి ఇదిగో ఆ చాట్ జీపీటీలో పడేసి రీఫ్రెష్ సో అండ్ సో అంటే వాళ్ళే రీఫ్రెష్ చేసేస్తారు. అక్కడి నుంచి కాపీ చేసి పేస్ట్ చేయండి. అలా కూడా మీరు చేయొచ్చు మీకు. ఓకే. సో కాబట్టి CV ప్రిపరేషన్ అనేది వైటల్. అది అట్లీస్ట్ ఒక 1 వీక్ టైం తీసుకొని చిన్నగా, ఎందుకంటే డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి, మీకు ఏది బాగుంటుంది ఏది బాగోదు అని చెప్పి చెక్ చేసుకోవాలి. మీకు చెక్ చేసుకొని అది అక్కడి నుంచి చేయాల్సి వస్తుంది మీకు. సో కాబట్టి స్పెండ్ యువర్ టైం ఇన్ క్రియేటింగ్ ద CV. సో CV క్రియేట్ చేసినాక సరే జాబ్ మార్కెట్ బాగానే ఉందండి. అయితే ఓన్లీ AWS అడ్మినిస్ట్రేటర్ అంటే మీకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ AWS మీకు లిమిటెడ్ ఆప్షన్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ లో మీరు ట్రై చేసి తప్పేం లేదు మీకు, బట్ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మీకు డెవాప్స్ ఇంజనీర్ SREలో వెళ్తుంది కాబట్టి మీకు SREలో వెళ్తుంది కాబట్టి సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఆ డెవాప్స్ కూడా అవసరం అవుతుంది. బట్ ఎనీవే ఎలాగో మనకి కోర్స్ అయిపోయింది, ఈ రోజు అయిపోతుంది కాబట్టి మీకు డెవాప్స్ మళ్ళీ స్టార్ట్ అవడానికి ఏప్రిలే పడుతుంది. యాక్చువల్గా మీకు April 1st week లో ఉంటుంది. ఈ లోపల మీరు కొంచెం జాబ్ ట్రై చేస్తారంటే రెజ్యూమ్ పెట్టి బ్రహ్మాండంగా ట్రై చేయొచ్చు. మనకు తెలియదు కదా మీ అదృష్టం ఎలా ఉందో, మీకు రావడానికి అవకాశం ఉంది మీకు. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎస్, జాబ్ ట్రై చేయండి, కొంచెం ఎక్స్పీరియన్స్ మీకు కూడా గెయిన్ అవుతారు. ఎట్లా ఉంటుంది, ఎలా డీల్ చేయాలని చెప్పి మీకు కొంచెం ఐడియా వస్తుంది మీకు. ఓకే. నౌ రెజ్యూమ్ బాగా ప్రిపేర్ చేసాం, అంతా పెట్టాము. నౌ ఇంటర్వ్యూ హ్యాండ్లింగ్ అనేది వైటల్ అండి మీకు. ఎందుకంటే జనాలు దే డిడ్ లాట్ ఆఫ్ స్టూపిడ్ థింగ్స్ హియర్ ఇక్కడ మీకు. ఓకే, అవేందో మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే
కొన్ని ఇంటర్వ్యూలు నేను చేస్తూ ఉంటాం, అంతా సూపర్ గా వెళ్తుంది, అంతా అయిపోయింది, ఇంకా అమ్మయ్య ఈ ఇంటర్వ్యూ అయిపోయిందంటే జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుందని నాకు తెలుసు. ఇంటర్వ్యూ చేస్తుంటా కదా, ఆ టైంలో ఏమవుద్దంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుద్ది. ఎందుకు డిస్కనెక్ట్ అవుద్ది? మనకి పవర్ పోయింది బయట. మీకు నా కామెడీ ఏంటంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ మళ్ళీ ఐఫోన్ 13 Pro 14 Pro వాడతాడు, ఇది 80,000 1 lakh పెట్టి ఫోన్లు వాడతారు, కానీ 3,000 రూపాయలు పెట్టి యూపీఎస్ వాడు. అదే వెరైటీ అక్కడ. సో కాబట్టి మేక్ ష్యూర్ మీకు అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్, ఇది మెయిన్ మీకు యాక్చువల్గా. మోస్ట్ ప్రాబ్లీ మీరు ల్యాప్టాప్ లోనే చేస్తారు, మీకు ఇంటర్వ్యూ అనేది ల్యాప్టాప్ లో చేస్తారు కాబట్టి ల్యాప్టాప్ కి ఎలాగో ఒక 1 hour ఈజీగా పవర్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. మరి మీరు ఓల్డ్ ల్యాప్టాప్ నేను ఏం చేయలేను, కానీ ఇంటర్నెట్ అనేది అన్ఇంటరప్టెడ్ గా రావాలి అంటే ఏం చేయొచ్చు, ఏదో ఒక యూపీఎస్ అనేది మీకు మీ మోడమ్ కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రెండు ఒకటి వచ్చి, నేను నా ఆఫీస్ రూమ్ లో ఎక్కడైతే క్లాసెస్ చెప్తానో అక్కడ ఒకటి ఉంటుందండి. యాక్చువల్ మెయిన్ మోడమ్ వచ్చి హాల్లో ఉంటుంది యాక్చువల్ గా మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, సో యూపీఎస్ అని ఇచ్చాం అనుకోండి, యూపీఎస్ ఏపీసీ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇలాంటి మీరు చూస్తే నేను 2 కొన్నాను యాక్చువల్ గా. మీకు రీసెంట్ గా ఇంకోటి కూడా 3 కొన్నాను యాక్చువల్ గా. ఒకటి నా హోమ్ టౌన్ లో ఒకటి అవసరం వచ్చింది యాక్చువల్ గా, అక్కడ పెట్టాను. ఇదే కదా ఇంకోటి అనుకుంటా, బట్ ఎనీవే 3,000 రూపీస్ అండి ఇది బేసిక్ గా. ఇది మీకు 600 వాట్స్ కాబట్టి మీ మోడమ్ అనేది అట్లీస్ట్ ఒక 45 నిమిషాలు రన్ చేస్తుంది మీకు. సో అదే కాకుండా నేను నిజంగా కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని చూశాను అనుకోండి ఇంటర్వ్యూ అప్పుడు, మీరు వచ్చి సారీ మై నెట్వర్క్ గాట్ డిస్కనెక్టెడ్ అని మీరు నాకు చెప్పారు అనుకోండి, మీకు కొంచెం తెలివైనడు అయితే ఏం ఆలోచిస్తాడంటే మీకు, అంటే యూపీఎస్ లేదా అని ఆలోచిస్తాడు. యూపీఎస్ లేదంటే అర్థం ఏంటి, రేపు పొద్దున మీరు జాబ్ లో జాయిన్ అయినా కూడా ప్రొఫెషనల్ కాల్ పోతున్నప్పుడు మధ్య డిస్కనెక్ట్ అయిపోతే సో దిస్ ఇస్ నాట్ ప్రొఫెషనల్ అని చెప్పి, అలాంటి అంటే ఇండియా వాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ బయట వాళ్ళు చూస్తారు, యూపీఎస్ లేకపోవడం ఏంది ఐటీ ఎంప్లాయీ అంటారు. సో కాబట్టి అలాంటి అన్నెసరీ వాటికి కూడా దారిచ్చినట్టు అవుతారు. సో అంతా కలిపి ఎంత, ఒక 3,000 బయటవే. అండ్ మీకు 3 సంవత్సరాలు వస్తుంది అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు. ఎందుకంటే మీకు డిస్కౌంట్ కాకుండా బాగుండడానికి. కానీ మనం ఏం చేస్తాము దీంతో కాదనమాట, మనం చేసేది ఏంటంటే ఐఫోన్ 15 ఒకటి 80,000 బేసిక్, 80,000 90,000 బేసిక్ గా. బట్ అది కొంటాం కానీ ఇవి కొనం కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఏం చేస్తారంటే ఒక యూపీఎస్ కొని పెట్టుకోండి, మంచిది. మీకు మల్టిపుల్ వాటికి ఉపయోగపడుద్ది, మీకు పవర్ పోయినప్పుడు మీ ల్యాప్టాప్ కూడా పవర్ సపోర్ట్ చేస్తే అంతా కూడా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి యూ షుడ్ హ్యావ్ అన్ఇంటరప్టెడ్ పవర్ ఇంటర్నెట్, గుడ్ బ్యాండ్ విత్ 100 Mbps ఉంటే బెటర్. ఎందుకంటే మీ వాయిస్ షేర్ చేయాలా, మీ వీడియో షేర్ అవ్వాలా, కొన్నిసార్లు వాళ్ళ స్క్రీన్ షేర్ చేస్తారు, వాళ్ళ వీడియో షేర్ చేస్తారు. అవుట్ సైడ్ ఇండియా ఇంటర్నెట్ అనుకోండి, మీరు కెమెరా షేర్ చేస్తారు, అవతల కూడా షేర్ చేస్తారు. ఎందుకంటే ప్రొఫెషనల్ కాబట్టి, మన వాళ్ళకి అది తెలియదు కాబట్టి మోస్ట్లీ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూర్ మోస్ట్లీ ఏం చేస్తాడంటే స్క్రీన్ షేర్ చేయడు, ఐ మీన్ వీడియో షేర్ చేయడు. కాబట్టి మీకు మంచి బ్యాండ్ విత్ ఉండాలండి మీకు. నెక్స్ట్ ఏంటంటే కీప్ ఆల్ టూల్స్ రెడీ, ఆల్ డాక్యుమెంట్స్ రెడీ. could you please show me your government ID proof? అప్పుడు పరిగిస్తాం అనమాట మనం. ఐ గాట్ మై ఆధార్ నెంబర్, ఐ గాట్ మై పాస్వర్డ్. ముందు తెచ్చుకుని ఉంటే అక్కడ పడి ఉంటుంది కదా టేబుల్ దగ్గర, మీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఈ లోపల సడన్ గా పైకి లేయడము, డిస్కనెక్ట్ కావడము, నెట్వర్క్ ప్రాబ్లం ఇవన్నీ లేకుండా డాక్యుమెంట్స్ అన్ని కూడా హార్డ్లీ ఉంటే ఒక ఆధార్ కార్డు, ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఒక పాన్ కార్డు, ఈ 3 కదా మీకు. ఏదో ఒకటి అడుగుతారు, అది ఉంటే సరిపోతుంది. అది మీకు అక్కడ పెట్టేయండి సరిపోతుంది, ఒక ఆధార్ కార్డు చేయించి. అవునా, 50 రూపీస్ అనుకుంటా నాకు తెలిసి. ఆధార్ కార్డు మీకు అఫీషియల్ సైట్ లో పోయి ప్రింటెడ్ ఆధార్ ఇచ్చారు అనుకోండి, 50 రూపీస్ యాక్చువల్ గా తీసి దాన్ని ఏం చేస్తారు, తీసి మీ ముందు పడేసి ఇప్పుడు కావాలో వాడుకోవచ్చు. నౌ కీప్ ఆల్ టూల్స్ అండ్ ప్యాకేజెస్ రెడీ ఇన్ యువర్ సిస్టమ్. సో అంటే ఏంటంటే ఇప్పుడు టెరాఫామ్, ప్యాకర్ అయితేనేమి, కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఏదైతే మీరు కోడ్ రాస్తారు, విజువల్ స్టూడియో కోడ్ అయితేనేమి, ఇవన్నీ కూడా టూల్స్ రెడీమేడ్ గా ఉంటాయి అనమాట మీకు. కొంచెం ప్లీజ్ షేర్ ద స్క్రీన్, రైట్ ద కోడ్ అంటే అప్పటికప్పుడు పోయి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయకుండా, అంటే అక్కడ కూడా నేను నేరో డౌన్ చేయొచ్చు. సో ఇతని దగ్గర విజువల్ స్టూడియో కోడే లేదు కదా, ఇతను ఏం చదువుతాడు అని వస్తుంది అనమాట. సో మీ సిస్టమ్ లో టూల్స్ అన్ని రెడీగా ఉండాలి యాక్చువల్ గా. ఓకే, అడగడమే షేర్ మై స్క్రీన్ అని మీరే ఆఫ్రెంట్ అడిగాలి. చాలా మంది నేను స్టూడెంట్స్ అదే చేయిస్తాను అనమాట.
వాళ్ళు అడగకముందే మన కెన్ ఐ షేర్ మై స్క్రీన్ అండ్ టైప్ ద కోడ్ అని అనేసి అనుకోండి, ఓ ఓకే అతను కాన్ఫిడెన్స్ అనమాట, ఓ ఇతను తెలుసు అన్నట్టు మీకు. సో మనం రివర్స్ సైకాలజీలో మనం చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి టూల్స్ అండ్ ప్యాకేజెస్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి మీకు. నెక్స్ట్, యూజ్ గుడ్ హెడ్సెట్, నాట్ మొబైల్ హెడ్సెట్. మొబైల్ కి ఇచ్చే దాన్ని తీసుకొచ్చి పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తే ఏమనాలి అసలు యాక్చువల్ గా మీకు. మంచి హెడ్సెట్ జెబ్రానిక్స్ బాగానే ఉంటుంది మీకు. ఇఫ్ యూఆర్ ఫినాన్షియల్లీ ఓకే, మీకు ప్లాంట్రానిక్స్ బాగానే ఉంటుంది. అంటే మీకు తర్వాత దానికైనా కూడా ఇది అనుకోండి, ఇది ఐ నో దిస్ వన్, ఇది నేను మీకు పాఠం చెప్తున్నాను కదా, నేను పాఠం చెప్పే దీంట్లోనే చెప్తాను అనమాట మీకు, క్లారిటీ అయితేనేమి. ఈవెన్ నా వైఫ్ కూడా తన ఆఫీస్ కాల్స్ దీంట్లోనే మాట్లాడుతుంది. కలిసి ఒక 4-5 నేను కొనింది యాక్చువల్ గా. సో ఇది బాగానే ఉంటుంది యాక్చువల్గా, ఇది యూజ్ చేసుకోవచ్చు. గుడ్ వన్ మీకు. నా వాయిస్ చూసారు కదా, నా వాయిస్ క్లారిటీ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కొనుక్కోండి. అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, కొంచెం కింద పోయి దాని ఏమంటారు, జెబ్రానిక్స్ ఏదో ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏదో ఉండరండి మీకు, దాన్ని కొనుక్కోండి, దట్స్ ఫైన్. బట్ యూఎస్బి కొనుక్కోండి, యూఎస్బి కొనుక్కోండి, కానీ 3.5 జాక్ కాదు యాక్చువల్ గా. ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్స్ లో అంతకు సి టైప్ వస్తుంది, అది దట్ ఈస్ ఆల్సో ఫైన్ మీకు. ఓకే, అట్లా చేయండి, మీకు మంచిది మీకు. సో కాబట్టి ప్రాపర్ హెడ్సెట్. నెక్స్ట్ వచ్చి గుడ్ సరౌండింగ్స్ అండి మీకు. సో కాబట్టి ఇంటర్వ్యూ ప్లేస్ ని బ్యాచిలర్స్ ఇల్లు లాగా చేయొద్దు బై ద వే మీకు. ఓకే, నేను స్టిల్ లిటరల్ గా చూసాను ఒక ఇంటర్వ్యూలో వెనక ప్యాంటు షర్ట్ ఎలాడుతున్నాయి యాక్చువల్ గా మీకు. సో కాబట్టి కొందరు ఏం చేస్తారంటే మన బ్యాక్గ్రౌండ్ మార్చడానికి ఒప్పుకోరు, అందుకే ప్లీజ్ డిజేబుల్ ద బ్యాక్గ్రౌండ్ అంటారు. కాబట్టి వెనక దాన్ని ఏమంటారు, సినిమా పోస్టర్లు అది పెట్టి అలాంటి ప్రాపర్ ప్లేస్, దిస్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కాల్, లెట్స్ డు బి ప్రొఫెషనల్ ఉండొచ్చు అనమాట మీకు. నెక్స్ట్ వచ్చి సే నో ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్. సో రీసెంట్ గా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఏదో టెక్నికల్ క్వశ్చన్ అడిగాడు. ఐమ్ సారీ, ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా యాజ్ ఐ డోంట్ గెట్ అన్ ఆపర్చునిటీ అని 2-3 సార్లు చెప్పాను అనమాట. ఇంటర్వ్యూ లాస్ట్ ఏమన్నాడంటే, ఇట్స్ వెరీ గుడ్ యూ సే యువర్ సేయింగ్ నో ఇఫ్ యూ డోంట్ నో, బికాస్ మెనీ పీపుల్ ట్రై టు పుట్ సంథింగ్ some nonsense basically. At least you said no if you don't know, that's completely fine because everybody can't know everything అలా చెప్పాడు. సో మీకు తెలియదు అంటే తెలియదు, దాని గురించి పోయి లోపల పోయి నువ్వు అమెరికాకి వెళ్ళావా అంటే నేను లేచి ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ వద్దు, వెళ్ళావా లేదా అయిపోయింది. సో కాబట్టి తెలియదు అంటే నో అని చెప్పేయడమే, అతని టైం వేస్ట్ వద్దు, మీ టైం వేస్ట్ వద్దు మీకు అక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎనీ క్వశ్చన్స్ అని వాళ్ళు అడిగినప్పుడు మీకు కొన్ని నేను అబ్జర్వ్ చేసింది, మీరు చెప్పలేని క్వశ్చన్లు ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని మే నో ద ఆన్సర్ అంటే చండాలంగా ఉంటుంది. సో ఎనీ క్వశ్చన్స్ అన్నప్పుడు మీకు జెన్యూన్ గా క్వశ్చన్ ఉంటే మీకు, లైక్ మోస్ట్లీ ఇండియా వాళ్ళు అయితే ఏదో ఫార్మాలిటీ కోసం ఎనీ క్వశ్చన్స్ అంటారండి ఇండియన్ ఇంటర్వ్యూస్ లో మోస్ట్లీ, ఎందుకంటే అతని మీద ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. అట్లా కాకుండా యూకే అండ్ యుఎస్ బేస్డ్ ఇంటర్వ్యూస్, అది కూడా దాన్ని ఏమంటారు, అక్కడ తెల్లవాళ్ళు చేస్తే ఆర్ బ్లాక్ అండ్ వైట్ చేస్తే, అక్కడ వాళ్ళు చేస్తే, నేటివ్స్ చేస్తే, వాళ్ళు జెన్యూన్ గానే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ ఎనీ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ పొజిషన్ అని అడగచ్చు. అలా అడిగిన పక్షాన మోస్ట్లీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటే యూ కెన్ టాక్ అబౌట్ టెక్ స్టాక్, మే నో ద టెక్ స్టాక్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ యూ ఆర్ యూజింగ్, వాట్ ఈస్ ద ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆర్ మీకేం అడగాలనిపిస్తే నో ఐఎమ్ ప్రెటీ గుడ్, ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎలాబరేట్ డిస్కషన్ వీ హ్యాడ్, ఐ రియలీ అప్రిషియేట్ దట్, ఇట్లా చెప్పేయాలి అంతవరకు. సో కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగింది వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడగడానికి. సో ఒకటి ఉంటే అడగండి. ఇండియన్ ఇంటర్వ్యూస్ అయితే నో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ అని చెప్పేసి కట్ చేసేయండి. మీరు అనవసరంగా అది ఇది మాట్లాడంటే అవతలకి కొత్త క్వశ్చన్లు వస్తాయి, ఓకే ఇది తెలుసులేదు ఇది అడుగుదామని అడుగుతారు, 2-3 సార్లు అయింది కూడా ఇది అందుకని. ఆ తర్వాత సాలరీ నెగోసియేషన్స్ మీకు. నౌ ఇదే ఫస్ట్ జాబ్ అనుకోండి, ఇప్పుడు రాబోయేదే ఫస్ట్ జాబ్ అన్నప్పుడు టార్గెట్ ఫర్ 4.5 వచ్చి కరెంట్ సిటీసీ అండ్ టార్గెట్ ఫర్ 6 lakhs. సార్ నా ఫ్రెండ్ ఒక అతను చేశాడు సార్, అతనికి 12 లక్షలు వచ్చింది సార్, అతని పక్క వారం పోద్ది, మీకు ఓకేనా పోతే జాబు, అలాంటి కంపారిజన్లు వద్దు మీకు. మనకి చేతిలో జాబ్ లేదు మీకు, మనకి చేతిలో జాబ్ లేదు అనుకున్నప్పుడు కావాలా. సో ఎవరైనా మీకు జాబ్ ఎందుకు ఇవ్వాలా మీకు, సో పైగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిపోతున్నారు అనుకుందాం, అటువంటప్పుడు తక్కువగా అడిగి చేరి ఫస్ట్ నేర్చుకోండి, నేర్చుకొని
అండ్ దెన్ వెళ్ళండి బేసిక్గా. ఓకే, సో అట్లా కాకుండా మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఉందనుకోండి, ఎంత అడగల మీకు బిలో 15 lakhs అనుకోండి, మీకు యూ కెన్ ఆస్క్ అప్ టు 50% అండి. 50% మీకు అబౌవ్ 20 lakhs ఉంటే మీ టాలెంట్ అనమాట మీకు. సో ఈవెన్ 100% అడగవచ్చు, బట్ అబౌట్ 20 lakhs ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు 30% to 50% ఇట్లా ఎంత అడగొచ్చు అని చెప్పి మీకు. సో అందరికీ డబ్బులు కావాలండి, ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు ఉంటాయి మనకి. సో 10,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు రోడ్డు పక్కన కొనుక్కున్నాం, అది 20,000 రిలయన్స్ ఫ్రెష్ లో కొంటున్నాం. బేసిక్ గా మన లైఫ్ స్టైల్ మనమే పాడు చేసుకొని ఇట్లా చేస్తున్నాం. సో అందరికీ డబ్బులు అవసరం అవుతాయి, కానీ ఆ డబ్బులు మీకు ఇవ్వడం అవసరం అని వాడనుకోవాలా. నాకు 15 లక్షలు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ మీకు ఇవ్వడం నాకు అవసరం అని ఇచ్చేవాడు అనుకోవాలా. అనుకోవాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి మీకు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ టైం జాబ్ లో బ్లఫ్ చేయొద్దు. ఒకవేళ ఇంకోటి బ్లఫ్ చేస్తారు, ఆఫర్ లేకపోయినా కూడా, సార్ ఐ హావ్ ఆఫర్ ఫర్ 15 lakhs అన్నట్టు అంటారు. అప్పుడు వాడు కౌంటర్ ఆఫర్ ఇస్తాడు, కానీ దీన్ని పంపించమంటాడు. ఇప్పుడు కరెంట్ ఆఫర్ బ్రేకప్ పంపించు, దాన్ని బేస్ చేసుకుని ఇస్తాడు, మళ్ళీ మీరు పోయి వెతకాలి అందరినీ బ్రేకప్ ఏంది అంతా కూడా బేసిక్. సో కాబట్టి ఎంత కావాలో నిర్భయంగా అడిగి తీసుకోండి. ఒకవేళ ఆఫర్ వచ్చేస్తే దాన్ని ఇంకో ఆఫర్ లో వాడుకోండి. మనం అట్లా చేయకూడదు, ఎతికల్ అదేం లేదండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇప్పుడు కంపెనీ వాడు కూడా వాడికి వద్దనుకుంటే మిమ్మల్ని బీకేస్తాడు, అలాగే మీకు వద్దనుకుంటే ఇంకో కంపెనీకి వెళ్తాడు. దిస్ ఇస్ ఎ బిజినెస్, ప్యూర్ నథింగ్ పర్సనల్ హియర్. సో కాబట్టి మీరు జాబ్ అప్లై చేసారు, ఆఫర్ వచ్చింది 15కి. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ నాట్ ఎనఫ్, యూఆర్ కేపబుల్ మోర్, ఆ 15 lakhs అడ్డం పెట్టుకొని 25 తెచ్చుకోండి, 30 తెచ్చుకోండి, ఎవరేం కాదని లేదా. సో బట్ రేపు పొద్దున పోయినప్పుడు కూడా దానికి కూడా మీరే బాధ్యులు, దానికి రెడీగా ఉండాలి మీకు. సో కాబట్టి మీకు శాలరీ అనేది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యువర్ మైండ్ సెట్ అండి. సో ఎంత కావాలి అని చెప్పి మీకు. సో బట్ ఇనిషియల్ గా అయితే నేను చెప్పినట్టు 4.5 నుంచి స్టార్ట్ చేసి మీకు 6 అడగండి, తొందరగా జాబ్ చేతిలోకి వస్తుంది. పని నేర్చుకోండి ఒక 1 year అని అట్లీస్ట్. ఆ తర్వాత మీ టాలెంట్ అండి, మీకు ఎవరు ఆపలేరు ఇంకా మీకు. ఓకే, సో ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను అబ్జర్వ్ చేసింది యాజ్ పార్ట్ ఆఫ్ మన స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూస్ చేసి పెడుతున్నప్పుడు వాళ్ళ చేసిన తప్పులన్నీ కూడా ఐడెంటిఫై చేసింది. ఇవన్నీ రాకుండా చూసుకోండి ఐ థింక్. అండ్ చెప్పింది బాగా నేర్చుకున్నారంటే ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ, మీకు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది రావాలి మీకు. ఓకే, గుడ్. నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ Q&A. మీకు ఎక్కువ టైం ఇవ్వాలి నా ప్లాన్ ఉంది కాబట్టి లెట్స్ ప్రొసీడ్ విత్ Q&A. మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఐ విల్ ట్రై టు ఆన్సర్ మై బెస్ట్. చెప్పండి. ఇప్పుడు మనకి AWS అడ్మిన్, AWS ఆర్కిటెక్ట్ ఉంటాయి కదా, ఐ మీన్ పొజిషన్స్, దానికి మించి ఇంకేమైనా ఉంటాయా? ఫస్ట్ ఆర్టెక్ అనే అతను AWS ఆర్టెక్ అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దట్ మీన్స్ మీకు మేబీ ఒక 12-13 years అఫీషియల్ గా మీరు ఆర్టెక్ అయి ఉండాలా. దట్ మీన్స్ ఆర్టెక్ అనే వాడికి ఏంటంటే మీకు కంప్లీట్ వ్యూ ఉంటుంది అనమాట. డేటా సెంటర్ లెవెల్లో అన్ని కూడా వ్యూ ఉంటుంది. ఆర్టెక్ అంటే ఏదో సింపుల్ ఇండివిజువల్ జాబ్ కాదు, మీకు మల్టిపుల్ టెక్నాలజీస్ మీకు తెలిసి ఉండాలి అప్పుడు ఆర్టెక్. AWS అడ్మినిస్ట్రేటర్ అనేది ఉండొచ్చు, కానీ వెరీ వెరీ లిమిటెడ్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని డెవాప్స్ అడుగుతున్నారు. సో మోస్ట్లీ మీకు AWS అడ్మినిస్ట్రేటర్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఓన్లీ AWS అడిగితే యూ కెన్ అప్లై ఫర్ జాబ్. ఆ 2 పొజిషన్స్ ఉంటాయండి, ఇంకా ఉంటాయండి AWS డెవలపర్ అలాగే? AWS డెవలపర్ అని ఎక్కడ వినలేదండి. వాళ్ళు రెగ్యులర్ డెవలపర్స్ AWS మీద పనిచేస్తారు. AWS అడ్మినిస్ట్రేటర్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. AWS ఆర్కిటెక్ట్ అంటే అది ఓన్లీ AWS బేస్ మీద ఆర్కిటెక్ట్ కాదండి. మీరు స్టార్ట్ చేసినాక వాళ్ళు డేటా సెంటర్ అడుగుతాడు, కనెక్టివిటీ ఎలా అడుగుతారు, చాలా అడుగుతారు మీకు. సో యాక్చువల్ గా నాకు తెలిసి పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను AWS లో పనిచేస్తాను అలాంటి జాబ్స్ ఇంకా ఉన్నాయని నేను అనుకోవట్లా. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు లైనక్స్ మీద పనిచేయాలా, క్యూబర్నెటిస్ మీద పనిచేయాలా, డెవాప్స్ టూల్స్ మీద పనిచేయాలా, క్లౌడ్ మీద పనిచేయాలా, సమ్టైమ్స్ మల్టీ క్లౌడ్ మీద పనిచేయాలా. నేను పొద్దున 9 నుంచి సాయంత్రం 5 దాకా AWS మీదే పనిచేస్తాను అనే జాబ్స్ ఎంతవరకు ఉన్నాయో నాకు డౌటే. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇప్పుడు మేము రెజ్యూమ్స్ లో ఇలా S3 నేర్చుకున్నాం, క్యూబర్నెటిక్స్ నేర్చుకున్నాం, లినక్స్ నేర్చుకున్నాం అన్ని పెట్టాలి కదా, నాలెడ్జ్ అని పెట్టాలి లేకపోతే ఎక్స్పీరియన్స్? ఐ మీన్ హ్యావ్ ఏ డిపెండ్స్ అపాన్ మీరు ఎక్స్పీరియన్స్ ఎంత పెడతారు. మీరు ఫ్రెషర్ అయితే నాలెడ్జ్ అనే పెట్టాలి, ఎందుకంటే మీరు పని చేయలేదు కాబట్టి. మీరు ఎక్స్పీరియన్స్ పెట్టిపోతున్నప్పుడు మరి నాలెడ్జ్ అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు కదా, క్లౌడ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టినప్పుడు మరి నాలెడ్జ్ అంటే ఎలాగా, హ్యాండ్స్ ఆన్ అని చెప్పాలి మీరు.
సార్ ఇది 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మామూలుగా యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ కమ్ డెవాప్స్ రోల్లో మనం వెళ్ళినప్పుడు టాస్క్లు ఎలాంటివి వస్తాయండి? అంటే రియల్ టైంలో టాస్క్స్ ఎలా ఇస్తారు, అంటే ఇష్యూస్ ఎలాంటివి వస్తుంటాయి? మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ప్రాజెక్ట్ లో మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ జీరా అని ఉంటుంది. యాక్చువల్ గా మీకు జీరా అని లేదా సర్వీస్ కానీ జీరా ఎక్కువ ఉంటుంది. జీరా ఎలా ఉంటుందంటే మీకు జీరా అని ఒక టూల్ ఉంటుంది. దీంట్లో మీకు స్ప్రింట్స్ రన్ అవుతూ ఉంటాయి. అజైల్ ఫ్రేమ్వర్క్ లో టికెట్స్ అసైన్ చేస్తారు మీకు. సో టికెట్స్ ఇలా ఉంటాయి. ఆ టికెట్ ఇక్కడ మీకు మీ పేరు మీద అసైన్ చేస్తారు మీకు. ఇవి సమ్ ఆఫ్ ద టూల్స్ అండి. మీరు చూసారా, ఇవి ఏంటంటే మూవ్ AWS రూట్ యూజర్ యాజ్ మెంబర్ ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్, కాన్ఫిగర్ పేజ్, ఇవన్నీ కూడా ఆఫీస్ లో నేను కలెక్ట్ చేసి పెట్టినాయి అనమాట. మీకు WAF ఈజ్ నాట్ ప్రొవైడింగ్ పబ్లిక్ IP ఆఫ్ ద సోర్స్, WAF ప్యాచ్ ఇంగ్రెస్ యామల్, ఇవన్నీ కూడా. సో కాబట్టి అంటే మోస్ట్లీ టెరాఫామ్ లో మీరు క్లౌడ్ అనేది అప్డేట్ చేయడము, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడము మీకు, లేదంటే మాంగో కనెక్టివిటీ ఫెయిల్యూర్ అయింది, ఎలా దాన్ని ట్రబుల్ షూట్ చేయడము, ఇలా వస్తాయి మీకు. సో డిఫరెంట్ గా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ హౌ బిగ్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్. ఇక్కడ పైన యాప్ అండ్ డౌన్ డ్యూ టు మాంగో ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్ అయింది, దాన్ని RCA బయట రూట్ కాజ్ అనాలిసిస్ బయటకి తీయాలి మీకు. క్రాన్ జాబ్ ఫర్ ఎవ్రీ 10 minutes టు రీబూట్ STS, ఇది కాన్ఫిగర్ చేయాలా మీకు ఆఫ్టర్ క్రాసింగ్ 95 GB. ఇది ఒక ఇష్యూ అనమాట. యాడ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ టు కరెంట్, ఇలాగా. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రావచ్చు, లేకపోతే లైనక్స్ ట్రబుల్ షూటింగ్, క్యూబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అవి చేయాల్సి వస్తుంది. సార్ ఇది మీ రెఫరెన్స్ కి పెట్టుకున్నారండి, అంటే ఇది స్టూడెంట్స్ కూడా ఏదైనా? స్టూడెంట్స్ కాదు, ఇది రెఫరెన్స్, నా ఆఫీస్ రెఫరెన్స్. ఓకే. క్వశ్చన్స్? ఇది కొంచెం స్క్రోల్ చేయరా సార్, కొంచెం ఫోటో తీసుకుంటాం అంటే మామూలుగా ఒకసారి తీసుకోండి, నాదే ఐడియా రికార్డ్ అవుతుంది కదండి. యా దట్స్ ఓకే. ఓకే, క్వశ్చన్స్ గైస్. BSc MSc లో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ప్రెసెంట్ SQL SS మీద జాబ్ చేస్తున్నాను సార్. MCA డిస్టెన్స్ పైన చేయాలంటారండి నెక్స్ట్ మారాలంటే? వేరే MCAకి మీరు మారడానికి సంబంధం ఏంటండి? సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా అని అంటారా? ఇప్పుడు దాకా ఎవరైనా అన్నారా బై ఎనీ ఛాన్స్ ఏదైనా కంపెనీలో? లేదండి, ఇదే ఫస్ట్ కంపెనీ మారడం. ఇప్పుడు ఆల్రెడీ పని చేస్తున్నారు కదా ఒక కంపెనీలో? ఆల్రెడీ చేస్తున్నాం SSIS SQL మీద. అది ITయే కదా అవును. అక్కడ ఏమన్నా అన్నారా మీ డిగ్రీ గురించి? అక్కడ అనలేదండి. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు MNC లో కానీ వేరే చోట్ల కానీ అడుగుతారేమో అని. అడుగుతారంటే మీరు ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగినట్టు తెలుసా మీకు? అంటే నౌకరీలో అట్లా సెట్ చేస్తే అంత కనబడలేదు సార్ పెట్టేప్పుడు. సీన్ లేదండి, మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే పట్టించుకోరు కూడా మీకు. ఒకవేళ ఫ్రెషర్ అయితే ఆలోచిస్తారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి అసలు అగ్రికల్చర్ BSc అని కూడా నాకు సంబంధం లేదు. నా వరకు ఇంటర్వ్యూ క్లియర్ చేశారా? ఒకప్పుడు TCS డాన్స్ చేసింది, అసలు బ్యాక్లాగ్స్ ఉండకూడదు, 70% ఉండాలా అని చెప్పి. ఇప్పుడు ఏమైంది, 50% ఉంటే చాలు ఆయన అంటున్నారు, అంతే. కాబట్టి మనుషులు దొరకరు, పనిచేసే వాళ్ళు దొరకరు అంత ఈజీగా. కానీ మీ డిగ్రీకి సంబంధం లేదు. ఓకే. క్వశ్చన్స్? సార్ నేను ఆటోమోటివ్ లో వర్క్ చేస్తున్నాను సార్. అది ITగా కన్సిడర్ చేస్తాను సార్ దాని ఎక్స్పీరియన్స్? వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఏం చేశారంటే మహావీర్ ఆటో ఇక్కడ పనిచేస్తూ ఉండేవాడు. యాక్చువల్ పేరు మర్చిపోయాను. యాక్చువల్గా అతను ఏం చేశాడంటే అక్కడ లోకల్ డెస్క్టాప్ అడ్మిన్ అతను. మీరు కూడా ఏంటంటే అక్కడ లోకల్ IT మాదంతా క్లౌడ్ లో ఉందని చెప్పి పెట్టేసుకొని ట్రై చేయండి. మీకు ఇంటర్వ్యూ ఏముందండి, మీకు అవతలవాడికి పట్టుబడకుండా అబద్ధాలు చెప్పడమే కదా, అది జాగ్రత్తగా చెప్తే చాలు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుద్దాను సార్? మీరు ఒక దగ్గర పని చేస్తున్నారు, అది నాన్ IT, ఓకేనా? సో కానీ నేను ITలోనే పని చేస్తాను పెట్టుకోండి. ఒకరు అక్కడ పని చేశారా లేదా అని చూస్తారు తప్పి IT అని ఎవరు పట్టించుకోడు. అయితే పెద్ద MNCలు పోకుండా చిన్న వాటికి వెళ్తే మీకు సరిపోతుంది. ఓకే. ల్యాండింగ్ జోన్ అనేది మీకు ఫస్ట్ ఎక్కడుందంటే, ఫస్ట్ ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలంటే దానికి కంట్రోల్ సెంటర్ అని ఎక్కడ ఉంటుంది మీకు.
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ లో దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ కంట్రోల్ టవర్ ఉంటుంది. ఈ కంట్రోల్ టవర్ లోపలికి వచ్చారంటే ఇక్కడ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ల్యాండింగ్ జోన్. అది మీరు ప్రాక్టికల్ గా చేయలేరు బై ద వే. సో అది ఎందుకంటే సెటప్ ల్యాండింగ్ జోన్ అంటే ఇమాజిన్ మీకు ఒక కంపెనీగా మీరు క్లౌడ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు. క్లౌడ్ లోకి వెళ్ళాలనుకుంటే చిన్న కంపెనీ స్టార్ట్అప్ ఏం చేస్తే ఒక చిన్న అకౌంట్ క్రియేట్ చేసుకుని టెస్ట్ చేస్తారు. కాదు ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు సెటప్ ల్యాండింగ్ జోన్ అంటే మీ రూట్ అకౌంట్ లో రన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కావాల్సిన సబ్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసి మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాడనమాట. మీరు మాన్యువల్ గా చేయకుండా. అదే ల్యాండింగ్ జోన్, అంత మించేం లేదు. నెక్స్ట్ సార్ ఇది సర్టిఫికేషన్ రాసే ముందు ఏదైనా మాక్ టెస్ట్ తీసుకోవడానికి ఏమైనా సైట్ అలాంటిది ఉందా అండి? విజ్ ల్యాబ్స్ ట్రై చేయండి, వాళ్ళ దగ్గర ఉంటుంది. విజ్ ల్యాబ్స్ వాళ్ళ దగ్గర మాక్ టెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. క్వశ్చన్స్? Any questions? ఓకే, గుడ్. సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే కొంచెం జాబ్స్ ట్రై చేయండి కుదిరితే. అందరికీ రావాలని కోరుకుంటున్నాను, బట్ మార్కెట్ పరిస్థితులు తెలుసు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి బై ద వే. సో నెక్స్ట్ బ్యాచ్ ఏం స్టార్ట్ అవుతుంది మీకు కావాలనుకుంటే క్యూబర్నెటీస్ అయితే మీకు ఈ మంత్ ఎండ్ లో ఉంటుంది మీరు నేర్చుకోవాలనుకుంటే. డెవాప్స్ అయితే మాత్రం మీకు మోస్ట్ ప్రాబబ్లీ మార్చ్ లాస్ట్ లో ఉంటుందండి, ఎందుకంటే మొన్న కదా స్టార్ట్ అయింది మీకు. సో 2 months పడుతుంది అనమాట. లేదంటే స్టార్ట్ అవుతుంది. ఎస్ అశోకర్, ఇది డెవాప్స్ కన్నా ముందు క్యూఆప్స్ నేర్చుకోవచ్చా క్యూబర్నెటిక్స్? అదేం డిపెండెన్సీ లేదండి మీకు. డెవాప్స్ కి క్లౌడ్ లిటిల్ డిపెండెన్సీ ఉంది కానీ క్యూబర్నెటిస్ కి డెవాప్స్ కి డిపెండెన్సీ లేదు. ఓకే. సారీ, క్యూబర్నెటిస్ కి AWS కూడా వచ్చి ఉండాలని ఏం లేదు కదండి, డైరెక్ట్ క్యూబర్నెటిస్ అటెండ్ చేయొచ్చా? కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. రీజన్ ఏంటంటే క్యూబర్నెటిస్ లో మనం ల్యాబ్ వేయాలి కదా, ల్యాబ్ డిప్లాయ్ చేయాలంటే నేను AWS Azure రెండు వాడతాను, AWS ఎక్కువ వాడతాను మీకు. సో కాబట్టి అంటే మీకు ఇప్పుడున్న నాలెడ్జ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్, ఎందుకంటే నాకు VPC 4 సర్వర్లు కావాలి అంతవరకే. సో కాబట్టి ఇప్పుడున్న నాలెడ్జ్ సరిపోతుంది. క్వశ్చన్స్? అన్ని డిప్లాయింగ్స్ అడుగుతారండి ఇంటర్వ్యూస్ లో? ఏమడుగుతారు? డిప్లాయింగ్స్. డిప్లాయ్ ఏం డిప్లాయ్ అండి? ఐ మీన్ థియరీ క్వశ్చన్స్ కానీ థియరీ పార్ట్ కానీ ఏం అడగరా? మీరు ఓకే ప్రాక్టికల్ అంటున్నారా? డిపెండ్స్, అది మారుతూ ఉంటుంది మీకు. సో మామూలుగా ఏం పడతారంటే స్టార్ట్ చేసినప్పుడు మీ ప్రాజెక్ట్ ఏంటి, ఎట్లయితే స్టార్ట్ చేస్తారో, మీ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తారు, ఒకవేళ AWS తీసుకుంటే AWS లో మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటని స్టార్ట్ చేస్తారు. తర్వాత స్క్రీన్ షేర్ చేయించి కోడ్ రాయమంటారు మీకు, అంతే. అది ఏ కోడ్ అనేది డిపెండ్స్. కొన్నిసార్లు షెల్ స్క్రిప్ట్ రాయమంటారు, కొన్నిసార్లు టెరాఫార్మ్ అంటారు, కొన్నిసార్లు ఆన్సిబుల్ ప్లేబుక్. కంప్లీట్ గా డిపెండ్స్ అపాన్ ఇంటర్వ్యూర్ మీద డిపెండ్ అయ్యి ఖచ్చితంగా ప్రాక్టికల్ అయితే ఉంటుందండి మీకు. ప్రాక్టికల్ నేను చూస్తుంటాను కదా, ఒక 10 ఇంటర్వ్యూలు చూస్తే 8, 9 కంపల్సరీగా ప్రాక్టికల్ గా కోడ్ రాయమంటాడు. కోడ్ రాయమనకుండా అట్లీస్ట్ షేర్ స్క్రీన్ అయితే షేర్ చేసి చూపించాలి వాళ్ళకి మీకు. క్వశ్చన్స్? Questions? సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయడానికి ఏమైనా ప్రిపేర్ అవ్వడానికి ఏమైనా వెబ్సైట్లు కానీ ఏమైనా ఉంటాయండి? మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా లేకపోతే నిద్రపోలేసారా? ఒక డౌట్ వచ్చింది నాకు. నాకే కదా విజ్ ల్యాబ్స్ అని చెప్పాను, మీ ముందుగా చెప్పాను విజ్ ల్యాబ్స్ వెళ్ళండి అని చెప్పి. విజ్ ల్యాబ్స్ అనే వెబ్సైట్ ఉంటే దాంట్లో చెక్ చేయండి. క్వశ్చన్స్ గైస్? Sir, good morning. చెప్పండి.
as a fresher, can we start our career as a cloud support associate? ఇస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చండి. మీరు ఏం చేస్తారంటే రెజ్యూమ్ కి ఫ్రెషరే కాబట్టి, ఫ్రెషర్ అంటే మీరు ఈ సంవత్సరం పాస్ అయ్యారా, మేబీ లాస్ట్ ఇయర్ పాస్ అయ్యి ఉంటారు, అంతేనా? అదేనా ఫ్రెషర్ అంటే? Okay, yeah, 2023. అటైతే ఫైన్, దెన్ యూఆర్ యాక్చువల్లీ ఫ్రెషర్. ఎందుకంటే కొంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. 2020లో పాస్ అయిపోయి ఇప్పుడు నేను ఫ్రెషర్ అంటారు. బేసిక్గా అదే ఫ్రెషర్ కింద రారు. మీరు 2023 కాబట్టి రెజ్యూమ్ ఏం పెడతారంటే మీకు అపార్ట్ ఫ్రమ్ ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఏం పెడతారంటే మీ AWS నాలెడ్జ్ అని పెట్టండి, పెట్టి ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇవన్నీ పెట్టండి. సో కాబట్టి స్టార్ట్అప్స్ మీకు అంటే ఫ్రెషర్స్ తీసుకుంటాయి కొన్నిసార్లు, ఎందుకంటే వాళ్ళకి అంత ఇది ఉండదు అనమాట, బడ్జెట్ ఉండదు. కాబట్టి మీరు 3 lakhs ఇచ్చినా వెళ్ళిపోండి, 4.56 కాదు. మీకు జాబ్ ముఖ్యం. ఎవరన్నా నాకు 20,000 25,000 ఇస్తామని వెళ్ళిపోయి ఫస్ట్ చేరండి, పని నేర్చుకోండి, తర్వాత డబ్బు ఆటోమేటిక్ వెనక్కి వస్తుంది. Okay, sir. Thank you. క్వశ్చన్స్? ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ప్రాజెక్ట్ ఏమైనా చేసావా అని అడుగుతారు కదండి. డెఫినెట్ గా అడుగుతారు. ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు డెవాప్స్ ప్రాజెక్ట్ అడుగుతారు, మీకు చెప్పలేరు మీకు, ఎందుకంటే డెవాప్స్ లో మీకు పైప్ లైన్ అడుగుతారు, ఓన్లీ AWS అడగరు. సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు ఏదైనా ఒక మనం మాట్లాడే డెవాప్స్ ఇది ఉంది కదా, AWS డెవాప్స్ ఉంది కదా, మన AWS డెవలపర్ టూల్స్ ఉంది కదా, దాంట్లో పైప్ లైన్ కదా, పైప్ లైన్ చెప్పండి. లేదంటే నేను చెప్పిన టెరాఫార్మ్ చెప్పండి. Questions, guys? ఓకే, గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. మనం ఏదో ఒక ట్రైనింగ్ లో మళ్ళీ కలుద్దాం, డెవాప్స్ లో, క్యూబర్నెటిస్ లో. ఐల్ కీప్ యూ పోస్టెడ్. ఓకే, సో ప్రాక్టీస్ వెరీ వెల్ మీకు. సో మీరు చూసారు అనుకోండి ఎంత మీకు 55 బ్యాచ్. సో అక్కడ ఒక టెక్నాలజీని బాగా నేర్చుకోవడం అనేది అక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే వేరే వాడికి చెప్పడం. సో అది ఎంత స్ట్రాంగ్ తర్వాత తెలుస్తుంది మీకు. ఇమాజిన్ నేను ఒక్కొక్క టాపిక్ మీకు 55 టైమ్స్ చేశానంటే ఆ టాపిక్ ని మీకు ఎంత డెప్త్కి వెళ్ళిపోయింటారు లోపలికి అని చెప్పి. మీరు సిలబస్ కూడా మీరు చూస్తుంటారు, నేను ఎక్కడ సిలబస్ కూడా చెక్ చేయను ఏం చెప్పాలి అని చెప్పి. మన లాస్ట్ 2 months లో ఏ రోజు కూడా నేను నా సిలబస్ ఓపెన్ చేసి ఈ రోజు ఈ టాపిక్ అని, ఎందుకంటే అక్కడ చెప్పి అలవాటు అయిపోద్ది. సో మీరు కూడా బాగా నేర్చుకోవాలి అంటే వేరే వాళ్ళకి చెప్పాలి. మీకు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్త డౌట్లు వస్తాయి, వాళ్ళు అడుగుతారు, అట్లా మీరు గ్రో అవుతారు అనమాట. కాబట్టి మీ అంతటా మీరు చేసుకోవాలంటే కుదరదు. సో ఇంక్లూడింగ్ ఇప్పుడు దాన్ని ఏమంటారు, సెంటోయిస్ ఇస్తారు. సెంటోయిస్ ఫ్రీగా ఇస్తారు. ఎందుకు? యూజర్స్ అందరూ వాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసి మీకు ఫీడ్బ్యాక్ తీసుకొని రెడ్ హ్యాట్ OS రిలీజ్ చేస్తారు పైసలకి మీకు. సో కాబట్టి వేరే వాళ్ళకి మీరు చెప్పారంటే మీ దాన్ని ఏమంటారు, మీ నాలెడ్జ్ లెవెల్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి మీకు. ఓకే, చలో, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ గైస్. లెట్స్ మీట్ సమ్ టైమ్ ఇన్ ద డిఫరెంట్ ట్రైనింగ్. ఓకే, బై గైస్.